నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। రేషన్ పంపిణీకి సంబంధించి సరుకుల నాణ్యతలో గాని తూకాలలో గాని మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు। జూన్ 1 నుండి రేషన్ డీలర్ల ద్వారా రేషన్ అందించనున్న నేపథ్యంలో శుక్రవారం తెనాలిలో రామలింగేశ్వరపేట బురిపాలెం రోడ్ లక్ష్మీనగర్లోని చౌకధరల దుకాణాలను మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు। స్టాక్ వివరాలు, సరుకుల నాణ్యత, కార్డుదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు। రేషన్ పంపిణీ సమయంలో కార్డుదారుల పట్ల డీలర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు। ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జూన్ 1 నుండి డీలర్ల వద్దనే రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు। 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు షాపులు తెరిచే ఉంటాయని, కార్డుదారులు ఆయా సమయాల్లో తీసుకోవచ్చని తెలిపారు। 1 నుండి 5వ తేదీలోపు వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ అందించే విధంగా డీలర్లపైనే బాధ్యత పెట్టినట్లు చెప్పారు। గత ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ పంపిణీ అని చెప్పి వీధి చివరన రేషన్ ఇచ్చేవారని, అది కూడా వాళ్లకు అనుకూలమైన సమయంలోనే ఇచ్చేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని, 15 రోజుల పాటు షాపులు తీసే ఉంటాయని మంత్రి మనోహర్ తెలిపారు। గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 9220 MDU వాహనాలకు బదులుగా 29360 చౌక ధరల దుకాణాలను జూన్ 1 నుండి తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు। కొత్త రేషన్ కార్డులు త్వరలో జారీ చేయనున్నట్లు తెలిపారు। రేషన్ కార్డుకు సంబంధించి మార్పులు, చేర్పులు నిరంతర ప్రక్రియగా ఆయన పేర్కొన్నారు। రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 మందికి రేషన్ స్మార్ట్ కార్డులను అందిస్తున్నట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు। కార్డుదారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా అధికారులకు సమాచారం అందించాలన్నారు। సాంకేతిక సమస్యలు గాని ఇతరత్రా సమస్యలు గాని ఉన్నా రేషన్ ఆపకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు। కూటమి ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి మంచి నిర్ణయాన్ని ప్రజలందరూ బలపర్చాల్సిన అవసరం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు। యాప్ ఉంటుంది, మీకు యాప్ ఇచ్చారా? మీకు అందరికి డౌన్లోడ్ చేసుకున్నారా? మీరు బ్లూటూత్ వాడుతున్నారా? బ్లూటూత్ వాడినప్పుడు యాప్ కూడా వాడాలి। మీరు యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి। ఎవ్రీ షాప్ షుడ్ హ్యావ్ దట్ యాప్ దట్ వి హావ్, అది చెక్ చేసుకోండి। క్లియర్గా మీరు చెప్తున్నాను మీకు ఇంకోటి, ఓకేనా? మీరు టెక్నికల్ ప్రాబ్లం ఉందని దయచేసి మీరు దాన్ని డిస్టర్బ్ చేయబాకండి। టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా సర్క్ ఇచ్చి పంపించేసేయండి। మీ ఫోన్లో ఫోటో తీసుకోండి వాళ్ళ రేషన్ కార్డు। మనకి 15 రోజులు ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు ఓపెన్ ఉండాలి। మీరు छुट्टी है, హాలిడే है, సండే है, कुछ नहीं है, అర్థమైందా? 15 డేస్ ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయాలి। జాగ్రత్తగా చూసుకోండి మీరు। అది ఎక్కడ ఒక్క కంప్లైంట్ రాకూడదు। కంప్లైంట్ వస్తే మాత్రం ఉపేక్షించను, ఎందుకంటే మేము ఒక నమ్మకంతో మళ్ళీ ఆ వ్యవస్థ మీకు అప్పచెప్పాము, మీరు నిలబెట్టాలి దాన్ని। వారి గురించి కూడా మీరు ఆలోచించకుండా ప్రతి ఒక్కరిని ఒకే విధంగా చూసి గౌరవించి చేయండి। ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఒక పండుగ వాతావరణంలో డెకరేట్ చేయండి, అందరిని ఆహ్వానించండి, మంచి ప్రోగ్రామ్ చేయండి, ఓకేనా? అందరికి తెలియాలి, ప్యానల్ కూడా కట్టాలి, మీరు తెలియాలి, వాళ్ళకి కట్టాలి। కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక, కమిషనర్ బండి శేషణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు। ఓకే, ఎన్ని రిపేర్ చేయాల్సి వచ్చింది? చెక్ చేసుకున్నారా? ఎసెట్ వెరిఫికేషన్ కూడా స్టేట్లో మనమే టాప్ కాదు। అవును, వింటుంటే మీకు ఆ సమాధానం అట్లా రాకూడదు మీ దగ్గర నుంచి। టెక్నికల్ ప్రాబ్లం ఏమో సర్కిచ్చి పంపించేసేయండి, వాళ్ళు తీసుకుని పంపించండి। మీటింగ్ కూడా పెట్టాను, మళ్ళీ ఇప్పుడు పెట్టండి, ఇవాళ ఈవినింగ్ పెట్టండి, మళ్ళీ మీరు ఇంకోటి ఇమీడియట్గా। రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జూన్ 1వ తారీఖు నుంచి మరొక్కసారి రేషన్ డెలివరీ ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే జరిగేటట్టు రాష్ట్ర ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। దానికి అనుగుణంగా చాలా సక్రమంగా జరగాలని, పారదర్శకంగా జరగాలని, జవాబుదారం పెంచాలని మేము వ్యవస్థలో టెక్నాలజీని కూడా చాలా లోతుగా అధ్యయనం చేసుకుని ఉపయోగిస్తున్నాం। సో ప్రతి ఫేర్ ప్రైస్ షాప్కి ఒక యాప్ ఇచ్చాం। అదేవిధంగా సరుకులు కూడా మేము గతంలో కన్నా 10% ఎక్కువగా ముందుగానే అందించి, ఎవరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా కూడా వాళ్ళు స్థానికంగా ఉన్న ఫేర్ ప్రైస్ షాప్కి, వారికి అందుబాటులో ఉన్న ఫేర్ ప్రైస్ షాప్కి వచ్చి తీసుకోవచ్చు। దానికి అనుగుణంగా టెక్నాలజీని కూడా మేము ఉపయోగిస్తున్నాం। ఎక్కడ లోపం లేకుండా ప్రతి వినియోగదారుడికి, ప్రతి కార్డు హోల్డర్దారులకి
ప్రభుత్వం నుంచి మేము సౌకర్యం కల్పించడానికి సేవాభావంతో ఈ డీలర్లందరూ కూడా పనిచేయాలని పదే పదే మేము ఈ దృష్టికి తీసుకొస్తున్నాం. 15 రోజులు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు షాపులు ఉదయం 8 నుంచి 12 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 4 నుంచి 8 వరకు ఎప్పుడైనా సరే తెరిచే ఉంటాయి, తలుపులు తెరిచే ఉంటాయి. సేవా కార్యక్రమాల్లో భాగంగా వీళ్ళు కూడా నిలబడి ఇంటింటికి కూడా ఎవరైతే వృద్ధులు 65 సంవత్సరాలు నిండారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వచ్చి ఈ రేషన్ సరఫరా చేసేటట్టు షాపులపైనే బాధ్యత పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ఇంటి వరకే వచ్చి రేషన్ డెలివరీ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,56,000 మందికి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఇది అద్భుతమైన కార్యక్రమం. గతంలో మభ్యపెట్టారు, మోసం చేశారు, ఇంటింటికి డెలివరీ అన్నారు. ఎక్కడ కూడా ఇంటింటికి డెలివరీ జరగలేదు. వీధి చివరికి వచ్చి నిలబడేవాళ్ళు వ్యాన్లు, అది కూడా వాళ్ళ అనుకూలమైన టైంకి వచ్చేవాళ్ళు, లేకపోతే సరుకులు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. చాలా సందర్భాల్లో మనం చూసాం. మహిళలు పాపం పనులు మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు. ఆ పరిస్థితి ఉండదు. 15 రోజులు షాపులు తెరిచుంటాయి. ఎవరికి ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా డీలర్తో కానివ్వండి, సరుకులో కానివ్వండి, నాణ్యత విషయంలో కానివ్వండి, బియ్యం క్వాలిటీ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత మెరుగైన క్వాలిటీ ఈ రోజున మేము అందించగలుగుతున్నాము. ఒక మార్పు తీసుకొచ్చాం ఖచ్చితంగా. ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రజలకి మేము ఇంకా మెరుగైన సేవలు అందించడానికి కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా షాపు దగ్గరే మీకు ఫోన్ నంబర్లతో సహా ఉంటాయి. తహసీల్దార్ గారి నంబర్ ఉంటుంది, మా డిస్ట్రిక్ట్ సప్లయర్ ఆఫీసర్ నంబర్ ఉంటుంది, సిఎస్డిటి నంబర్ ఉంటుంది, షాప్ యాజమాని నంబర్ ఉంటుంది, వాళ్ళ ఫోటో కూడా ఉంటుంది. కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీరు ఇమీడియట్గా ఫోన్ చేయొచ్చు, మేము స్పందిస్తాం. ఎవరైనా ఎటువంటి అవకతవకలకు లోనైనా లేదా కొలతల్లో ఎక్కడైనా పొరపాటు, తూకంలో ఎక్కడైనా పొరపాటు చేసినా ఖచ్చితంగా వాళ్ళపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. నేను వీళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుతున్నాను. ఎందుకంటే 29,760 షాపులు పునరుద్ధరించాం. మరొకసారి వాళ్ళకి అవకాశం కల్పించాం ప్రజలకు సేవ చేయడానికి. దాన్ని వీళ్ళు నిలబెట్టుకోవాలి. గతంలో వాళ్ళు ఏర్పాటు చేసిన 9,260 వ్యాన్లు ఏవైతే ఉన్నాయో వాటికి బదులుగా మళ్ళీ తిరిగి 29,760 షాపులు మళ్ళీ తెరవబోతున్నాం 1వ తారీఖున ఒక పండుగ వాతావరణంలో. ఆ పండుగ అయిన వాతావరణంలో ప్రజలకి సేవలు అందించడానికి వీళ్ళందరూ కూడా నిలబడాలి. చక్కగా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. గతంలో మీరు లైన్లాగా చూశారు, అటువంటి పరిస్థితి ఉండదు. ఈకేవైసీ పూర్తి చేసాం, ప్రతి కార్డు నమోదు చేసుకున్నాం. 96% ఇప్పటికీ పూర్తి అయిపోయినాయి. కొత్త రేషన్ కార్డులు త్వరలోనే మేము జారీ చేయబోతున్నాం. ఆ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే పేరులో కానివ్వండి, అడ్రస్లో కానివ్వండి, కొత్తగా పుట్టిన బిడ్డల కోసం మీరు మీ కార్డులో పెట్టుకోవాలనుకున్నా కూడా ఈ అవకాశం నిరంతరంగా జరిగే ప్రక్రియ. రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 రేషన్ కార్డులు ఉచితంగా కొత్త స్మార్ట్ కార్డులు అనేది మేము తయారు చేసి రాబోయే నెలలో మేము వాళ్ళందరికీ కూడా అందించబోతున్నాం. దాన్ని కూడా మీరు అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. దయచేసి ప్రజలందరూ కూడా ఈ అద్భుతమైన మా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మెరుగైన సేవలు అందించడానికి కోసం చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా బలపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పారిశుద్ధ్యం గురించి, అదేవిధంగా లోపల వాళ్ళకి ఫెసిలిటీస్, కరెంట్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి. వాళ్ళకి రిసీట్ మేము ప్రింట్ చేసి ఇవ్వాలి. అదేవిధంగా ఎప్పుడైతే వాళ్ళు వచ్చి నమోదు చేయించుకుంటారో ఒకవేళ ఆ సందర్భంలో ఏమైనా ఇంటర్నెట్ పనిచేయకపోవడమో, సర్వర్ ఏమైనా డౌన్ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇమీడియట్గా వాళ్ళ వాట్సాప్లో ఫోటో తీసుకుని వాళ్ళకి సరుకు మాత్రం ఇచ్చి పంపించేయమని డీలర్స్ అందరూ కూడా మేము ఈ సందర్భంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇవాళ రేపు మాకు 2 రోజులు మిగిలి ఉన్నాయి. ఈ 2 రోజుల్లో కూడా మన జిల్లాలోనే కాదు, మన నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 90% కాదు 100% షాపులు ఇన్స్పెక్ట్ చేసి ఫోటోలు తీసుకుని అక్కడ అన్ని విధాలుగా స్టాక్ ఉందా లేదా మేము చెక్ చేసుకుంటాం. పారిశుద్ధ్యం కానివ్వండి, అక్కడ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి పాపం సరుకులు తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి కూర్చోడానికి అవకాశం, ఇవన్నీ కూడా కల్పించేటట్టు మేము సదుపాయాలు కల్పిస్తున్నాం. కానిస్టేబుల్ కన్నా చిరంజీవికి అతని కుటుంబానికి రక్షణ కల్పించాలని అగ్నికుల క్షత్రియ సంఘం అధ్యక్షులు సైకం లక్ష్మణరావు తెలిపారు. శుక్రవారం కన్నా చిరంజీవికి మద్దతుగా సంఘ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో తన యొక్క విధులను నిర్వహించిన కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై కొందరు వ్యక్తులు కక్షపూరితంగా హత్యాయత్నానికి పాల్పడ్డారని, ఈ ఘటనపై ఇటీవల జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కన్నా చిరంజీవికి అతని కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు కోరారు. కార్యక్రమంలో సైకం సత్యనారాయణ, కొక్కిలగడ్డ అజయ్, రమణ, నరేంద్ర, శ్యామ్, అవనిగడ్డ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి గారు తమ విధుల్ని తెనాలి 1 టౌన్ కానిస్టేబుల్గా నిర్వహిస్తూ అనేక మంది నేరస్తుల్ని చాకచక్యంగా పట్టుకోవడం జరుగుతూ వస్తుంది.
ఇలా జరుగుతున్న ప్రక్రియలో అతను అనేక మంది దళితులకు సంబంధించిన కానీ అనేక మంది నేరస్తులను పట్టుకోవడం జరిగింది. ఈ నేరస్తుల్లో కొందరు అతని మీద కక్షపూని హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ హత్యా ప్రయత్నం చేయడం జరిగినప్పుడు అతను పై అధికారులకి దీని గురించి కంప్లైంట్ చేసినందువల్ల పై అధికారులు ఈ నేరస్తుల మీద దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. కానీ యాక్షన్ తీసుకోవడం జరిగినప్పటికీ దళిత సంఘాలు వాళ్ళ కులాన్ని బట్టి అతనికి మద్దతుగా కోర్టులు బహిష్కరించడం, అలాగే అనేక హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ ఇలాంటి వాటిలన్నింటిలో నేరస్తులకే మద్దతు ఇవ్వడం జరిగింది. బీసీ సంఘాల అందరూ కూడా ఈ చిరంజీవి గారికి మద్దతుగా తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ కన్నా చిరంజీవి అనే వ్యక్తి తెనాలి 1 టౌన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనిపై కొంతమంది కక్షదారులకు చర్యలు చేయడం వల్ల హత్యా ప్రయత్నం జరిగింది అతనిపైన. దాని నిమిత్తంగా అతనికి అతని కుటుంబానికి మా అగ్నికుల క్షత్రియ తెనాలి కమిటీ తరపు నుంచి మేమందరం మద్దతుగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అతనికి పూర్తి రక్షణ కల్పించాల్సిందిగా పోలీస్ అధికారుల్ని విన్నవించుకుంటున్నాం. జూన్ 8వ తేదీ ఆదివారం జరిగే ఛత్రపతి శివాజీ బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని శివాజీ స్మారక సమితి గౌరవ అధ్యక్షులు డిఎల్ కాంతారావు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం 4:30 ప్రారంభమయ్యే బైక్ ర్యాలీ విజయవంతం చేయాలని కోరుతూ శివాజీ బైక్ ర్యాలీ కరపత్రాల ఆవిష్కరణ శుక్రవారం కొత్తపేట కాకతీయ సొసైటీ బ్యాంక్ సమావేశ మందిరం నందు జరిగిన కార్యక్రమంలో నిర్వహించారు. డిఎల్ కాంతారావు మాట్లాడుతూ జూన్ 8న జరిగే ఈ బైక్ ర్యాలీ మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమవుతుందని, ఈ యొక్క కార్యక్రమంలో తెనాలి ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని శివాజీ ఆశయాలు కొనసాగించాలని, ఈ నెల 25వ తేదీన జరిగిన శివాజీ డిజిటల్ డ్రామా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచిందని, హిందువులందరూ సంఘటితంగా ఉండటం కొరకు ఈ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రస్తుతం హిందువులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో హిందువులు ఏకం కావాల్సిన అవసరం ఎంతో ఉందని, ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ నెల 8వ తారీఖు ఆదివారం సాయంత్రం శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ ఏదైతే ఉందో ఈ యొక్క ర్యాలీని ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క ర్యాలీలో నగర ప్రజలు అదేవిధంగా హిందూ బంధువులందరూ ఎవరైతే ఉన్నారో వీరందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు స్థానిక శివాజీ స్మారక సమితి కార్యాలయంలో ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివాజీ స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మైల హరికృష్ణ, ఎర్రంశెట్టి హనుమంతరావు, అంబటి మారుతీరామ్, హనుమత్ ప్రసాద్, పొట్టిమూర్తి శ్రీనివాస్, వాసుదేవనాయుడు, ఒల్లంగంటి శ్రీనివాస్, నందకిషోర్, కె రమాదేవి, శారద, మైల వీరాంజనేయులు, పూర్ణ, సునీల్, నాగార్జున, హరివెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో రేపు 8వ తారీఖున బైక్ ర్యాలీ భారీ ఎత్తున జరుగుతుంది. ఈ బైక్ ర్యాలీ యార్డు నుంచి మార్కెట్ యార్డు నుంచి బయలుదేరుతుంది. చివరికి బజార్లన్నీ కూడా కవర్ చేసి శివాజీ బొమ్మ దగ్గరికి స్టార్ట్ అయి వస్తుంది. శివాజీ బొమ్మ దగ్గర భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఆ భారీ బహిరంగ సభలో ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర కానివ్వండి, లేకపోతే హిందూ సామ్రాజ్య దినోత్సవం గురించి కానివ్వండి, ఈ కమలానంద భారతి గారు ఉపన్యసిస్తారు. ఈ ఛత్రపతి శివాజీ స్మారక సమితి తరఫున 25వ తారీఖున ఒక నాటక ప్రదర్శన జరిగింది. 25వ తారీఖున ఆదివారం నాడు నాటక ప్రదర్శన జరిగింది. నాటక ప్రదర్శన చూసిన తర్వాత మేమందరూ ముఖ్యులందరూ అలాగే హాజరైనటువంటి ప్రేక్షక మహాశైలందరూ కూడా తమ జీవితాలు ధన్యమైనవని భావించారు. మేము భావించాము. నాటకం చూసిన తర్వాత, ఛత్రపతి శివాజీ నాటకం చూసిన తర్వాత మా జీవితాలు ధన్యమైనవని భావించాం. మేము పట్టణ గురవయ్య కాలనీలో గల జంపని కాలువను, పాలాద్రి కాలువను మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా జరుగుతున్న పూడికతీత పనులను పరిశీలించారు. వర్షాకాలంలో వర్షం నీరు నిలిచి ప్రజలు ఇబ్బంది పడకుండా సత్వరమే పూడికతీత పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ పట్టణంలోని కాలువలను ఆధునీకరించాలన్న సుదీర్ఘ ప్రణాళికతో ప్రతి సంవత్సరం పూడిక తీయటమే కాకుండా ఆ పని సకాలంలో చేయడం ఎంతో ముఖ్యమన్నారు. గత సంవత్సరం చొరవతో పట్టణంలో ఎక్కడా నీరు నిలవకుండా పౌరులు ఇబ్బంది పడకుండా చక్కటి ప్రణాళికతో డ్రైన్లను శుభ్రపరిచినట్లు చెప్పారు. పట్టణంలో ఉన్న 2 ప్రధాన డ్రైన్లను దిగువ స్థాయి రైతు పంట కాలువలుగా వినియోగించుకుంటున్నారని చెప్పారు. 5 లక్షల రూపాయలతో జంపని కాలువ పూడికతీత చేపట్టినట్లు తెలిపారు. రానున్న వారం రోజుల్లో కాలువల్ని మరమ్మతులు చేపట్టి పూడిక మొత్తం తీసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. పట్టణంలో ఎక్కడా వర్షపు నీరు నిలిచింది అన్న విమర్శ రాకుండా పురపాలక సంఘం బాధ్యత తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అదేవిధంగా వార్డులో పర్యటిస్తున్నప్పుడు గురవయ్య కాలనీ వాసులు తాగునీటి మంచి సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని వారంలో 2 రోజులు వారికి మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పట్టణంలో ఉన్న మన కాలువ సిస్టమ్ అన్నింటినీ కూడా ఆధునీకరణ చేయాలనే ఒక సుదీర్ఘమైన ప్రణాళికతోటి ప్రతి సంవత్సరం పూడిక తీయడమే కాకుండా సకాలంలో చేయడం అనేది చాలా ముఖ్యం. ఇదంటే జనరల్గా అలవాటు అయిపోయింది. గతంలో కూడా చూసాం మనం, వర్షాలు పడినాకనే ఈ పనులన్నీ ప్రారంభమవుతూ ఉంటాయి. కానీ గత సంవత్సరం మనం తీసుకున్న చొరవ వలన చాలా వరకు పట్టణంలో వర్షం పడినప్పుడు పౌరులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసే విధంగా మున్సిపాలిటీ నుంచి మనం ఆ రోజు చేపట్టాం. ఈసారి కూడా 40 లక్షలు కేటాయించుకుని చైర్పర్సన్ గారు మన కౌన్సిలర్స్ అందరూ కూడా సహకరించిన తర్వాత ప్రధానంగా మనకి నీళ్లు వెళ్ళిపోయి కింద స్థాయిలోకి దిగువ ప్రాంతాల్లోకి వెళ్ళడానికి కోసం పొలాట్ ఛానళ్ళు అదేవిధంగా జంపని కాలువ, ఈ 2 పంట కాలువల కింద రైతులు సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పూడికి తీయడం అనేది ఆల్రెడీ ప్రారంభించాం. ఈరోజు జంపని కాలువలో జరుగుతున్న పనులు దాదాపు 5 లక్షల రూపాయలతోటి చూసాం మనం. ఇదే వర్షం పడపోతే రాబోయే వారం రోజుల్లో కాలువలు మొత్తం మరమ్మతులు చేసి పూడిక మొత్తం తీసేటట్టు ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుని తప్పకుండా ఇతర పట్టణాల కన్నా చాలా అద్భుతంగా మనకి వర్షాలు పడినా కూడా మన తెనాల్లో ఎక్కడ కూడా వర్షం నీరు ఆగిపోయిందనే విమర్శ రాకుండా చూసుకునే బాధ్యత మున్సిపాలిటీని తీసుకుంటాం. సో కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్న అధికారులందరూ కూడా అప్రమత్తమై ఇప్పుడు వార్డులో పర్యటిస్తున్నప్పుడు గురవయ్య కాలనీ దగ్గర మంచినీటి సరఫరా గురించి మహిళలు నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా దానికి పరిష్కారం చేసే విధంగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో గతంలో కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేదు, దాన్ని మెయింటెనెన్స్ చేసేటట్టు వాల్వుల రీప్లేస్మెంట్ కానివ్వండి, లేకపోతే పైప్ లైన్లు కొంచెం క్లీనింగ్ కానివ్వండి, అవన్నీ కూడా పూర్తి చేసుకొని కనీసం రోజుకి ఖచ్చితంగా 2 సార్లు నీటి సరఫరా, తాగునీటి సరఫరా చేసేటట్టు ఏర్పాట్లు ఈ వార్డులో ఈ సందర్భంగా మహిళలు అడిగినందుకు తప్పకుండా చేసి పెడతాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.